హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఆలయం శ్రీక్షేత్రానికి పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులు తిరిగి వచ్చారు. గండిచా మందిరం నుంచి స్వామివారి బహుదా రథయాత్ర కొనసాగింది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో పూరి ప్రాంతం జనసంద్రంగా మారింది. 12 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున ప్రారంభమవుతుంది. ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథం పద్మధ్వజం అని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది. యాత్ర సందర్భంగా రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దశాబ్దాల తర్వాత రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. రత్న భాండాగారం తాళాలు పనిచేయకపోవడంతో కట్టర్లతో అధికారులు తలుపులు కట్ చేశారు. చీకటి పడడంతో రత్న భాండాగారంలోనికి అధికారులు హై లెవెల్ కమిటీ వెళ్లలేదు. రత్న భాండాగారానికి మరొక తాళం అమర్చి జిల్లా ఖజానా కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు. రథోత్సవాలు పూర్తి అయిన తరువాత మరోసారి కమిటీ సమావేశమై రత్న భాండాగారంలో సంపద లెక్క కట్టడంపై మరో మార్గాన్ని హై లెవెల్ కమిటీ పూరి జగన్నాథ ట్రస్ట్ నిర్ణయించనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.